ఏదో క్యాబినెట్ లో ఉండే ఇవాళ కనీసం యాదవులకు ఒక మంత్రి పదవి ఇచ్చినావా, గొర్రెలు ఇచ్చినావా, ఎవరిని పట్టించుకున్నావు? ఆ పాత డీడీలు ఇస్తలేవు వాపసు, నా గొర్రె పిల్లలు ఇస్తలేవు. ఇవాళ ఎవరు తృప్తికున్నారు? అందరినీ మోసం చేసినావు, ఏ వర్గాన్ని కూడా ఇవ్వకుండా మోసం చేసింది. అందువల్ల నేను మళ్ళీ నన్ను మీకు ఎందుకు చెప్తున్నా అంటే అందరికి మోసమేనా? రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, నిరుద్యోగులకు మోసం, విద్యార్థులకు మోసం, చివరికి ఉద్యోగులకు కూడా మోసం. ఉద్యోగస్తులకు 4 డిఏలు ఇచ్చేది మేనిఫెస్టోలో రాసిండ్రు. మేము రాగానే ఉద్యోగస్తులకు 4 డిఏలు విడుదల చేస్తాము అన్నారు. ఏమై ఒక డిఏ ఇచ్చినా సిపిఎస్ మీద ముచ్చటలేదు, డిఏ రాదు, అన్ని మాటలు. ఇక ఎవరికి చేసినాం? అందుకే మీరు ప్రజల దగ్గరికి పోతే ఏ ఇంటికి పోయినా ప్రజలు మీకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనం ఓటు అడగాలి. చెల్ల కనబడితే అడగండి ఏమైంది మహాలక్ష్మి 2500 ఎక్కడ పోయిందో కాంగ్రెస్ వాళ్ళు నిలదీయమని చెప్పండి. రైతులు కనబడితే ఏమైంది ఎకరానికి 15,000 రైతు బంధని నిలదీయమనండి. వాటి బోనస్ గురించి అడగమనండి. విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు కనబడితే 4,000 నిరుద్యోగ వృత్తి ఏమైందో అడగమనండి. ఉద్యోగస్తులు కనబడితే 4 డిఏలు ఎగబెట్టిన కాంగ్రెస్ ను నిలదీయమని చెప్పండి. ఎవరికి మేలు చేసింది ఒక్క వర్గం చెప్పండి. మా యాదవులకు గొర్రె పిల్లలు ఇస్తామని మోసం, దళితులకు కేసీఆర్ 10 లక్షలు ఇచ్చిండు, మేము 12 లక్షలు ఇస్తాము దళిత బంధు అన్నారు. ఏమైందా? 12 లేదు, 10 లేదు, మాదిగలకు మంత్రి పదవి లేదు, చివరికి ఒక ఎంపీ టికెట్ లేదు. ఎంపీ టికెట్ ఇచ్చినారు. ఇవాళ మనం 2 మాదిగలకు ఇచ్చినాం, 1 మాలకు ఇచ్చినాం, ఒక సమతుల్యత పాటించినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాదిగల ఆత్మగౌరవాన్ని మంట కల్పింది. ఇవాళ మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వకుండా ఇవాళ వాళ్ళను చిన్న చూపు చూసింది. ఇది నేను చెప్పినా? మోతుకుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే చెప్పిండు, మాదిగల యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నది, మాదిగల ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది అని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. దీక్ష చేసిండే అంటే మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు చాలా ముఖ్యమైనటువంటి నాయకులు. మీరు గ్రామ స్థాయి నాయకులను కదిలిస్తే, మీరు కదిలితే ప్రజలు మనకు సిద్ధంగా ఉన్నారు. రైతులు మీ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు, మాదిగలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంగా ఉన్నారు, ఆటో కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు, నిరుద్యోగులు కోపంగా ఉన్నారు, ఉద్యోగస్తులు కోపంగా ఉన్నారు, యాదవులు కోపంగా ఉన్నారు. అన్ని వర్గాలకు మోసం జరిగింది. అందుకే ఇట్లా చెప్పుకుంటూ పోతే మా అన్న ముందు కాపులకు గుర్తు చేస్తాం. మన కమలాకర్ ఉండే క్యాబినెట్లో ఇప్పుడు ఎవరు లేదు. అట్లా చాలా మంది మోసం జరిగింది. అయితే నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ప్రజలు మీకు తప్పకుండా ఈ విషయాలు గుర్తు చేస్తే మద్దతు పలుకుతారు. మనం వెనుక ముందు కావద్దు. ప్రజల దగ్గరికి పోవడానికి మనం వెనుక ముందు కావాల్సిన అవసరం లేదు. మనం పనిచేసినాం. కేసీఆర్ ఉండగా ఖమ్మంలో ప్రతిరోజు మంచి నీళ్ళు వస్తాయి. ఎట్లా 4 నెలలనే కాంగ్రెస్ రాగానే దినం 5 ఎట్లా? ఇది కాంగ్రెస్ చేతగాని తరం కాదా? 5 ఏళ్ళు కేసీఆర్ ఇస్తాడు, మీరు రాగానే 5 నెలలు పోతాయా? అంటే ఇదేంటి? పరిపాలన చేయగా ఇది మీ తప్పిదాల వల్ల ప్రజలు ఇలా కష్టాలు అనుభవిస్తా ఉన్నారు. అందువల్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మనం ప్రజల దగ్గరికి పోవాలి. ఏం చెప్పిండే? ప్రజాపాలన. అసెంబ్లీలో ఊపినప్పుడు ఉపన్యాసం కొట్టిండు, గేట్లు వలకొట్టినాం, ఈ పక్కన తీసేసిన. ఇక రోజు తలుపులు కుల్లా నేను అందరినీ కలుస్తాను. ఒక్కటే నాడు కలిసింది, గేట్లు వలకొట్టినాడు. మళ్ళా కలిస్తే వద్దు. ప్రజాపాలనని ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుతాడు. ఒక్కనాడు కలిసిండు, మళ్ళీ కలిసిండా? ప్రజలు విడిచిపెట్టు. మొన్న ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుట్టు కాంగ్రెస్ హనుమంతరావు స్టేట్మెంట్ ఇచ్చిండు, నెలాగా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు. మన మోతుకోలు నరసింహ గారు స్టేట్మెంట్ ఇచ్చింది, మాజీ మంత్రి 15 రోజులే మాజీ మంత్రి ఎంపీ టికెట్ ఇవ్వని అడుగుదామంటే నన్ను గేట్లకు రాణిస్తలేదు, తలుపు పెట్టుకున్నారు అంటున్నారు. చూడలేదు. అయితే ఇది కాంగ్రెస్ పరిస్థితి. అంటే మాటలు కోటలు దాటి చేతలు మాత్రం గడప దాటలేదు. అందుకే ఎందుకు మేము మళ్ళీ ఎంత గుర్తు చేస్తున్నా అంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ గెలిపించడానికి. మీరు వెళ్ళండి, ప్రజల
మీరు కదలండి, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కేసీఆర్ గారు చూస్తున్నారు. నిన్న ఏం రేటింగ్ టీవీలో కూర్చొని కేసీఆర్ గారు మాట్లాడుతుంటే కళ్ళు ఆర్పకుండా ప్రజలు చూసేది. కళ్ళు ఆర్పకుండా ఇంకా ఏం చెప్తారు కేసీఆర్ చూసి 4 గంటలు కేసీఆర్ చూసిందంటే ప్రజలకి ఇలా అర్థమవుతా ఉంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. వాస్తవానికి సామెత ఉంటుంది, నిజం గడప దానికి ముందే అబద్ధం ఊరంతా చూపిస్తుంది. మొన్న ఎలక్షన్లలో గట్లే కాంగ్రెస్ వాళ్ళ అబద్ధాలేమో ఊరంతా చూపించినాయి, మన అభివృద్ధి ఏమో చెప్పుకోవడంలో మనం వెనుకబడ్డాం. కానీ 4 నెలలనే ముగ్గులకు వచ్చింది. అర్థమవుతుంది ప్రజలకు, అమ్మ ఈ కాంగ్రెస్ అంటే ఇంతే అనే విషయం ప్రజలకు అర్థమవుతా ఉంది. అందువల్ల వివరించారు. ఈ గ్యారంటీ ముగిసింది. ఇక అందుకే వాళ్ళకి ఇప్పుడు బాండ్ పేపర్లలో ఇక అయిపోయిందని ఈ దేవుడి పేరు పెట్టి శురు చేసింది. ఇక దేవుడు కూడా వీళ్ళకి క్షమించాడు. ఇక ప్రజలు ఈ బాండ్ పేపర్లతోని దేవుడి మీద ఓట్లతోని మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి 13వ తారీఖు కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎప్పుడు వస్తారా 13వ తారీఖు ఈ కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలని చూస్తా ఉన్నారు. మీరు టెన్షన్ పడక నువ్వులే మండల ప్రెసిడెంట్ పోయిండో, కార్పొరేటర్ పోయిండో, జెడ్పీటీసీ పోయిండో అనుకోకూడదు. మీరు చేస్తేనే వాళ్ళు గెలిచిండ్రు, ప్రజలు ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచిండ్రు. ఆ ప్రజలే ఇలా అసహించుకుంటున్నారు. మన పార్టీకి 3-4 నాయకులు పోయింది. మన సునీత మహేందర్ రెడ్డి కానీ, అదేవిధంగా చేగళ్ళ రంజిత్ రెడ్డి కానీ, కడియం సిఎల్ గారు కానీ, అదేవిధంగా దానం నాగేందర్ గారు, ఈ 4 ఎంపీలుగా పోటీ చేస్తున్నారు. ఫీల్డ్ రిపోర్ట్ ఏమొస్తున్నాయో తెలుసా? 4 కూడా 3rd ప్లేస్లో ఉన్నారు. 2nd కూడా కాదు. జనం అసహించుకుంటున్నారు పార్టీ మార్పులు. బిడ్డ ఏం తక్కువ చేసింది కేసీఆర్కి అంటే 4 నెలలుగా మీరు పార్టీ మాత్రం మంచిది సంగతి చెప్తామనుకుంటున్నారు జనం. కాంగ్రెస్ పార్టీ మీద, పార్టీ మారిన వాళ్ళ మీద కూడా ఇవాళ ప్రజలు కోపంగా ఉన్నారు. అందువల్ల సంశయం అవసరం లేదు, మీమాంసలు అవసరం లేదు. ముందు కదలండి, ప్లాన్ పెట్టుకోండి, డోర్ టు డోర్ చేయండి. మనకు హంగామా అవద్దు, మనకు కాంగ్రెస్ లాగా ఆర్భాటాలు అవసరం లేదు. ఇంటింటికి పోండి, తలుపు తక్కండి, గడప దొక్కండి, ఓటు అడగండి. ప్రజలు మనకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల మీరందరూ కూడా ముఖ్య నాయకులు ఉన్నారు కనుక మీ గ్రామస్థాయి నాయకులను తయారు చేయండి. యువకులను, విద్యార్థులను, కొత్త తరాన్ని పార్టీలో తీసుకొని ముందుకు నడపండి. మీ మండలాలను, మీ పట్టణాలను ముందుకు నడపండి. తప్పకుండా విజయం మనకు వస్తుంది. ఖమ్మం మీద కేసీఆర్ గారి ప్రేమ ఉంది కనుక నామాగా చెప్పింది నిజం. ఆ రోజు నేను అక్కడే ఉన్నా. నామాగానే ఆ రోజు ఆ ఉన్న ఒక రాజ్యసభ మా జిల్లాకి ఇవ్వండి, బీసీలకు ఇవ్వండి అని చెప్పి ఆయన ఆ రోజు చెప్పి ఈ జిల్లాకు వారు కోరడం కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఈ జిల్లా మీద ప్రేమ ఉంది. బీసీ నాయకత్వాన్ని బలపరచాలనుకున్నారు కనుక ఉన్న ఒక్క రాజ్యసభను ఖమ్మం జిల్లాకు మన వడ్డీ రాజు రవిచంద్రకు ఒక బీసీ నాయకుడికి వారు ఇచ్చారు. మనం కూడా అందరం కూడా ఆ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తాం. ఇలా నామా గారి గెలుపు 6 గ్యారెంటీల అమలుకు మలుపు. 6 గ్యారెంటీల అమలు కావాలంటే నామా గారు గెలవాలి. నామా గెలుపు కాంగ్రెస్ పార్టీకి కనునిప్పు, 6 గ్యారెంటీల అమలుకు మలుపు. ఆ దిశగా మనందరం కూడా ముందుకు పోదాం.